నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెనాలిలో జగన్ టూరు, ఏది రాజహింస, ఏది రాక్షస పాలన, ఏంటి జగన్ మాట్లాడే దాన్ని ఎలా చూడాలంటారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తెనాలి పర్యటన పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి ఆ రౌడీ షీటర్లకి పరామర్శ, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం. అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాల్లో మాట్లాడుతూ సేమ్ అదే డైలాగ్స్, ఏంటి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా జగన్ 2.0 త్వరలో వస్తోంది, వచ్చిన వెంటనే మీకు సినిమా చూపిస్తా, మీరు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చి బట్టలు తీసి కొడతా. లేకపోతే అదే ఏంటి మీరు అన్నారు, ఏది రాజ్యహింస అంటే జగన్ 5 ఏళ్ల పరిపాలనలో సాగింది రాజ్యహింస, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు ఈ 1 ఇయర్లో సాగింది రాజ్యహింస. ఏది రాక్షస రాజ్యం? జగన్ అదే వైసీపీ 5 ఏళ్ళు నడిచింది రాక్షస రాజ్యమా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీది రాక్షస రాజ్యమా? ప్రజల్లో చర్చ. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంటే తీసుకుందాం. నడి రోడ్డు, 4 యువకులు అదే రౌడీ షీటర్లు, పోలీసులు, లాఠీలు. నడి రోడ్డుపై పోలీసులు లాఠీలతో రౌడీ షీటర్లను కొట్టారు. ఇది తెనాలి వీడియో వైరల్ అవుతుంది. సేమ్ నీకు నడి రోడ్డు అనగానే, పోలీసులు అనగానే, లాఠీలు అనగానే గుర్తొచ్చే మరో వీడియో డాక్టర్ సుధాకర్. ఇది తెనాలి, అది విశాఖపట్నం. ఇక్కడ పోలీసులు కొట్టింది ఎవరిని? రౌడీ షీటర్లని. తెనాల్లో ఒక్కొక్కడి మీద 11 కేసులు, 9 కేసులు, 8 కేసులు. అక్కడ పోలీసులు కొట్టింది ఎవరిని? ప్రభుత్వ డాక్టర్, వైద్యుడు, దళిత వైద్యుడు. వీళ్ళు చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన తప్పేంటి? ఆయన మాస్క్ అడిగాడు. కరోనా తీవ్రంగా ఉంది, వైద్యులకు నేను సేవ చేయాలంటే కనీసం మాస్క్ లేకుండా నేను ఎలా సేవ చేస్తానని అంటే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టారు, బట్టలోడు తీసుకొట్టారు. అది రాజ్యహింస, ఇది రాజ్యహింస. ప్రజల్లో చర్చ. ఇప్పుడు తెనాల్లో పోలీసులు కొట్టారు, కొట్టడం తప్పే, మనమేం దాన్ని సమర్థించాం. పోలీసులు కొట్టారు. ఇక్కడ కొట్టింది ఎవరిని? రౌడీ షీటర్లని. నవీన్ అలియాస్ కిల్లర్, రాకేష్ అలియాస్ స్నాచర్, వాడెవడో లడ్డు అలియాస్ గ్యాంబ్లర్. గంజాయి మాఫియా. ఏది వాళ్ళ అయితా నగర్ అదొక రౌడీ నగర్గా మార్చేసి దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, లేకపోతే గంజాయి అమ్మకాలు, భయభ్రాంతులకు గురి చేశారు. ఏది తెనాలి ప్రజల్ని చంపేస్తున్నారు, కొడుతున్నారు. మనం చూసాం గతంలో కూడా తెనాల్లో కరెక్ట్గా ఎన్నికల రోజు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ ఏంటి ఓటు వేయటానికి వచ్చాడు. క్యూ లైన్లో రాకుండా ఆయన డైరెక్ట్గా లోపలికి వెళ్తుంటే ఎవరో ఆపారు. ఒక కుర్రాడు క్యూ లైన్లో రండి సార్ మీరు కూడా అన్నాడు. ఏం చేయాలా? ఆ ఓటర్ను కొడతావా? ఎమ్మెల్యేవి నువ్వు అంటే. ఒక రౌడీ ఎమ్మెల్యేగా ఆ రోజు శివకుమార్ ఓటర్పై చేయి చేసుకోవటం, ఓటర్ ఆయన బగల కొట్టడం. అసలు నీకు ఆ వీడియో గుర్తుండే ఉంటుంది. ఏది ఓటర్పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గొయ్యమనిపించిన ఓటరు. ఆ ఓటరు ఆ యువకుడిని పట్టుకుని మరి శివకుమార్ పక్కనున్న ఈ లంపెన్ గ్యాంగ్, వీళ్ళే ఈ రాకేష్, ఈ నవీన్, ఈ లడ్డు చితగొట్టారు. అసలు అయితే నగర్లో ఏదో మోటార్ సైకిల్ మీద ఎవరో కుర్రాడు పోతున్నాడు, ఎదురుగా ఇంకో మోటార్ సైకిల్ మీద ఈ లంపెన్ గ్యాంగ్ వచ్చింది, గుద్దారు, పడ్డాడు. ఆ పడ్డాడు లేచి ఏంటి అవి పిచ్చి పిచ్చిగా రావటం, ఎందుకు నన్ను గుద్దారు అని చెప్పి వాడు అడిగితే పెట్ట కొట్టారు. అసలు తరిమి కొట్టారు. పాపం ఆడేదో అక్కడ రైస్ అమ్మే షాపులో దాక్కుందామని వెళ్తే అక్కడ మిల్క్ ప్యాకెట్స్ అమ్మే ట్రేలు ఉంటాయి, పెట్ట కొట్టారు. ఇంకో చోట సేమ్ ఇన్సిడెంట్, మోటార్ సైకిల్తో గుద్దడం, వాడి చేతిలో బకెట్ ఉంది, ఆ బకెట్ తీసుకుని ఆపండి పెట్ట కొట్టాడు ఇనప బకెట్తో తలకాయ. ఒక మహిళని చైన్ స్నాచింగ్ కాదు, ఆమె తలబగల కొట్టారు. అసలు ఒక భయోత్పాతం. ఏది తెనాల్లో హత్యలు, లేకపోతే ఈ దోపిడీలు, దొంగతనాలు, ఈ చైన్ స్నాచింగ్లు, గంజాయి అమ్మకాలు. గతంలో మనకు తెలియదు. తెనాలంటే కళలకు కానాచి అనేవాళ్ళు, కళాకారుల
పొట్టినీళ్ళు అనేవాళ్ళు. అదే ఘట్టంనేని కృష్ణ, లేకపోతే కొంగర జగ్గయ్య, శారద, లక్ష్మీరాజ్యం, అసలు మామూలు వాళ్ళు కాదులే. హేమ హేమీలంతా సినిమా యాక్టర్లంతా తెనాలి నుంచే వచ్చిన బ్యాచ్. అలాంటి తెనాలి వాళ్ళ రౌడీలకి అడ్డాగా, గుండా వాడగా. ఏది రాజ్యహింస, ఏది రాక్షస రాజ్యం అంటే ఇప్పుడు మనం చూసాం. జై జగన్ అనలేదని పీక కోసి చంపారు కుళ్ళపాడులో. ఎంత తెనాలికి ఎంత దూరం? 90 కిలోమీటర్లు. ఇప్పుడు తెనాలి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి వెళ్ళి అక్కడ చంద్రయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించాడా ముఖ్యమంత్రిగా? ఇప్పుడు తెనాలి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి, మరి అప్పుడు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని, వైద్యుడి కుటుంబాన్ని, తల్లిని, భార్యని పరామర్శించాడా? పరామర్శించకపోగా సుధాకర్ కొడుకు మీద కూడా కేసులు పెట్టారు. డాక్టర్ సుధాకర్ కొడుకు మీద కూడా. అంటే ఇప్పుడు ఇవాళ తెనాల్లో ఇతను మాట్లాడుతూ పత్తిత్తు మాటలు మాట్లాడితే తనేదో అక్కడికి ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా, తనేదో విలువలు విశ్వసనీయత కోసమే పుట్టినట్టుగా, 5 ఏళ్ళు నువ్వు చేసింది రాక్షస రాజ్యం, 5 ఏళ్ళు నువ్వు నడిపింది రాజ్యహింస. ఇప్పుడు తెనాలికి ఎంత దూరం మనం చూసాం, 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు. అమరావతి మహిళలు వాళ్ళు మొక్కులు చెల్లించడానికి దుర్గమ్మ గుడికి వెళ్తున్నారు. ఈ ముదనష్టపాడికి బుద్ధి రావాలి, మా రాజధాని చంపేస్తున్నాడు, 3 రాజధానులు చేస్తున్నాడు, మా అమరావతిని బతికించు అమ్మా అని అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వాళ్ళు పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఏం చేశారు? ఆ పోలీసులు ఏం చేశారు? బాలింత కడుపు మీద బూటకాలతో తొక్కారు. పచ్చి బాలింత ఆడబిడ్డ. అసలు ఆ అమ్మాయి ఫోటో ఇప్పటికీ నీకు వైరల్ అవుతూ ఉంటుంది. అంత నరకం చూసిందన్నమాట. 1500 రోజులు వాళ్ళు ఆందోళన చేశారు. అమరావతి రైతులు, మహిళలు, కూలీలు రోడ్డెక్కి నిరాహార దీక్షలు, ఒకరోజు కాదు 1500 దీక్షలు. వాళ్ళని అణిచేశారు, అమానుషంగా కేసులు పెట్టారు. అదే రాజ్యహింస. ఇవాళ అమరావతి రైతులు, మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదా రాజ్యహింస? ఏది రాక్షస రాజ్యం? జగన్మోహన్ రెడ్డి మనకి చెప్పాలా, ప్రజలకు చెప్పాలా? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 1500 రోజులు అక్కడ కార్మికులు దీక్షలు, ఆందోళనలు, శిబిరాలు నడిపితే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా వెళ్ళి పరామర్శించావా? ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ఆపగలిగావా? జగన్మోహన్ రెడ్డి హయాంలో టీచర్లు, జర్నలిస్టులు, కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అందరూ రోడ్డెక్కి ఆందోళనలు. వాళ్ళందరినీ నువ్వు జైళ్ళలో పెట్టావు. టీచర్లని జైల్లో పెడతారా? అదే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? మద్యం షాపుల దగ్గర కాపలా పెడతారా? జర్నలిస్టులని చంపుతారా? జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా? ఏది రాజ్యహింస? వాళ్ళ జనం అడుగుతున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని ఏది రాక్షస రాజ్యం అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. నువ్వు ఓడిపోయిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఇవాళ చంద్రబాబు సీఎం కాగానే మొత్తం అన్ని వర్గాలు, టీచర్లు చక్కగా వెళ్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలకు చదువులు చెప్పుకుంటున్నారు, రోడ్ల మీద లేరే. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎవరు రోడ్డు మీదకి రావడం లేదు. అమరావతి మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారా? విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది. 13,000 కోట్లు ఇచ్చారు ప్రధాని మోడీ దానికి. రైల్వే జోన్కి అక్కడ శంకుస్థాపన చేశారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే తాపీ పనాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, అన్ని వర్గాల కార్మికులు చేతి నిండా పని. రోడ్లు వేస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రాక్షస రాజ్యమా? జగన్ కంటికి ఇది రాక్షస రాజ్యంగా కనపడుతోంది. ఏది? అమరావతిలో ఇవాళ రీస్టార్ట్ అమరావతి. మరి బిల్డింగ్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, మరి లేకపోతే పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి 1,25,000 కోట్లతో రోడ్ల నిర్మాణం, 78,000 కోట్లతో రైల్వే లైన్ల నిర్మాణం. ఏ రాజ్యం ఇది? అభివృద్ధి రాజ్యమా? ఇది రాక్షస రాజ్యమా? ఎవరు చెప్పాలి? జనం చెప్పాలి. సరే, ఇక నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లోనే చూసుకుంటే పోలీస్ ఒక అధికారి ఎవరైతే ఉన్నారో చిరంజీవి, ఆయన బీసీ వర్గానికి చెందినాడు.
అతను చేసుకున్నటువంటి మహిళ ఎస్సీ వర్క్ అంచింది. ఆవిడ కూడా ఒక సెల్ఫీ వీడియో పెట్టింది సార్. జగన్ నువ్వు వచ్చి ఓదార్పుని ఇస్తున్నావు కదా, నిజంగా నా భర్త ఒక పోలీస్ అధికారి అయి ఉండి వాళ్ళ యొక్క కత్తిపోట్లకు చనిపోయి ఉంటే నాకు కూడా ఓదార్పు ఇచ్చేవాడి, అంటే నా భర్త చనిపోతే నీకు ఓకేనా అన్నట్టు మాట్లాడింది సార్. ఆ మహిళకి ఎవరు ఇస్తారు సార్ ఓదార్పు? అంటే ఇవాళ జనం అడిగే ప్రశ్నలకి జగన్ సమాధానం చెప్పడు. జనం కాదు, అసలు ఎవరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడు. జర్నలిస్టులు అడిగినా సమాధానం చెప్పడు. వెరీ లెంగ్దీ క్వశ్చన్ అంటాడు. అదేమంటే అసెంబ్లీలో మనం చూసాం. అంటే అతను ఎవరికీ జవాబుదారీ కాదు, కానీ అందరూ నాకు జవాబుదారీగా ఉండాలంటాడు. జగన్ స్టైల్ వేరు. జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నైజమే వేరు అనమాట, విలక్షణం, వెరీ టిపికల్ యాటిట్యూడ్ అనమాట. అదే సైకో అనేది, అదే ఒక ఉన్మాదం అనేది. ఇవాళ రౌడీ షీటర్లకి పరామర్శకి రాజకీయ నాయకుడు వెళ్తాడయ్యా? అంటే గతంలో చేసినట్టు ములాఖతులన్నీ కూడా ఇవే సార్. ఏదైతే బ్యాలెట్ బాక్స్ పలగొట్టినందుకు పిన్నెలకి పరామర్శ ఇచ్చాడు, దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టుకుని హెలికాప్టర్తో. తర్వాత నందిగామ సురేష్, ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తుంటే నిజంగా ఉన్న 11 ఉంటాయా, ఊడతాయంటే ఏం చెప్తారు? అంటే పిన్నెల్లి పరామర్శకి నెల్లూరు జిల్లాకి వెళ్ళి జైలు దగ్గర ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈవీఎం పగలగొడితే తప్పేంటి అన్నాడు. ఇప్పుడు నందిగం సురేష్ ఏం బూతులు తిడితే తప్పేంటి అంటాడు, నవ్వుకుంటాడు. ఇప్పుడు ఇవాళ ఈ తెనాలి ఈ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. చైన్ స్నాచింగ్ తప్ప? తలలో పగల కొట్టడం తప్ప, లేకపోతే గంజాయి అమ్మడం తప్ప అని ప్రశ్నిస్తాడు. ఇవాళ ఒక రౌడీ షీటర్లకి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్ అంటే రౌడీయా? మనకు కనపడుతోంది. అదే జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? నిన్న చూసా ఒక వీడియో, జోగి రమేష్ కొడుకు ఏదో పెళ్ళి, అక్కడ రౌడీ షీటర్లు. అదే ఎక్కడ వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినాలు జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా రౌడీ షీటర్లకు పండగ. అక్కడ చేరిన రౌడీ షీటర్లంతా ఎవరో పిల్లాడు సైకిల్ దొక్కుంటూ వెళ్తే ఆ సైకిల్ లాక్కుని ఆ పిల్లాడిని మరి ఇసిరి కొట్టి, వీళ్ళు ఆ సైకిల్ నేలకేసి కొట్టి దాని కాళ్ళతో తొక్కి ఒక ఉన్మాదం. అసలు ఎందుకు? ఇప్పుడే నేను వస్తుంటే ఒక వీడియో చూసా. ఏంటి, కర్నూలు జిల్లా కోసిగి అంట, ఆ తెలుగుదేశం నాయకుడి పెళ్ళి ఏదో జరుగుతుంది, కొడుకు పెళ్ళి. వాళ్ళకి వైసీపీ వాళ్ళు ఎదురొచ్చారు ఆ పెళ్ళి ఊరేగింపుకి. వాళ్ళ చేతుల్లో ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ గిర్రని తిప్పుతా అక్కడ భయోత్పాతం సృష్టించి ఆ ఊరేగింపు మీద దాడి. ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఆ పిల్లాడి సైకిల్ నేలకేసి కొట్టి తొక్కటాన్ని ఏమంటారు కాళ్ళతో? ఇక్కడ ఈ పెళ్లి ఊరేగింపు మీద ఫ్యాన్లతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఏమంటారు? ఉన్మాదమా? కాదు. ఇప్పుడు గత ఎన్నికల్లో లోకేష్ బాబు నినాదం ఏంటి? తెలుగుదేశం వాళ్ళు స్లోగన్ ఏంటి? సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇప్పుడు జగన్ వాళ్ళ తెనాల్లో ఏ స్లోగన్ ఇస్తున్నాడు? సైకిల్ పోవాలి, సైకో రావాలా? మరి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి ఏది పోవాలి ఏది రావాలి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జనం డిసైడ్ చేయాలి. సైకిల్ పోవాలా, సైకో రావాలా, అంతా వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్ మాట్లాడిన మాటలు మాత్రం మళ్ళీ హాస్యాస్పదంగానే ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.